హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే నేనైతే మా పొలం దగ్గరికి అయితే ఇప్పుడైతే వచ్చాను. ఈరోజైతే ఈ వ్లాగ్లోనైతే నేనైతే మా బెండ తోట మరియు ఒక చిన్న వర్క్ అయితే ఉంది. దానికోసం అయితే మేమైతే పొలం దగ్గరికి వచ్చాము. సో అదేం వర్క్ అది కూడా ఈ వీడియోలో చెప్తాను. మెయిన్గా అయితే ఈ వ్లాగ్లో మా బెండ తోట దగ్గరికి అయితే వెళ్దాం. సో లెట్స్ గో. ఇక్కడైతే మన ఆర్వేసి ఇక్కడ వేసాం. ఇప్పుడైతే మనం వెళ్తున్నాం బెండ తోట దగ్గరికి అయితే వెళ్తున్నాం మనం ఇప్పుడు. ఇక్కడ ఉన్నారు వేసాం. ఇక్కడ ముందైతే టమాటా వేసినాం, అక్కడ మొత్తం టమాటా వేసినాం. అదైతే టోటల్గా అయిపోయింది, అది క్లోజ్ చేసేసాం. ఇప్పుడైతే దాని తర్వాత మేమైతే బెండ తోట పెట్టేసాం. బెండ తోట అయితే వచ్చేసింది. ఇది మా బెండ తోట కొంచెం పెట్టాం, బాగా అయితే పెట్టలేదు. ఇప్పుడు కరోనా ఎఫెక్ట్ వల్ల ఈ మార్కెట్లో తీసుకుంటారో తెలియదు, సో అంత అనేది పెట్టలేదు. సో చూడండి, ఇది మా బెండ తోట చూడండి ఎలా ఉందో. మేమైతే ఇప్పుడైతే చిన్న చిన్న లోకల్లోనైతే సేల్ చేస్తున్నాము. ఇవైతే మార్కెట్కి అయితే తీసుకెళ్ళట్లేదు. కరోనా ఎఫెక్ట్ వల్ల మేమైతే ఎక్కువ పెట్టలేదు, కొంచెం అయితే పెట్టాం. చూడొచ్చు, ఇవైతే ఇంతవరకు ఒక 10 times ఏమో తెంపాము. మొన్న ఎప్పటి నుంచి అయితే బాగా అయితే కాస్తున్నాయి. నిన్న వర్షం పడింది ఇక్కడ ఫుల్. ఇక్కడ చూసుకోవచ్చు, ఇంకా చిన్న చిన్న చెట్లు కూడా ఇక్కడ పెట్టేసాం. ఇదే మేము ముందు టమాటా పెట్టిన ప్లేస్ అయితే ఇదే మా బెండ తోట టోటల్గా అయితే ఇది. దీంట్లోనైతే మేము నారు పోసాము, టమాటా మరియు మిరప నారు అయితే పోసాము. కానీ ఎండల వల్ల మొత్తం అయితే మాడిపోయింది, పెరగలేదు. చూడండి బెండ తోటనైతే ఎలా ఉందో మీరు చూసారు కదా. ఎలా ఉందో అయితే కామెంట్లోనైతే చెప్పండి. ఇంకా మీకు ఏమన్నా హెల్ప్ఫుల్ ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాల్సి అయితే కామెంట్లోనైతే పెట్టండి. ఇంకా ఇప్పుడైతే మనమైతే ఇక్కడనైతే కొన్ని ఇత్తులు అయితే పెడుతున్నాం. పసుపు వేసాము, పసుపులో కొన్ని చిక్కుడు ఇత్తులు ఏమో పెడుతున్నారట. సో అక్కడికైతే వెళ్తున్నాము. చూడండి, ఎండ మాత్రం ఘోరంగా కొడుతుంది, ఎండ మాత్రం భారీగా ఉంది. లెట్స్ గో, ఎలా ఉందో చూద్దాం. నేను ఇలా ఫార్మింగ్ వ్లాగ్స్ అయితే చేద్దామని అనుకుంటున్నాను, నాకైతే ఇంట్రెస్ట్ ఉంది. మీరు ఫార్మింగ్ వ్లాగ్స్ అయితే మీకు పెట్టాలనుకుంటే కామెంట్లోనే అయితే చెప్పండి. డైలీ అయితే నేనైతే ఇలా ఫార్మింగ్ వ్లాగ్స్ అయితే చేస్తాను. ఇంకా మరింత ఇన్ఫర్మేటివ్గా అయితే చెప్పడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు కొంచెం కొత్త కాబట్టి కొంచెం డిఫరెంట్గా వస్తుంది. సో ఇక్కడైతే ఎలా పోతున్నాం అక్కడి. లెట్స్ గో. బ్యాక్గ్రౌండ్లో ఎలా ఉందో ఇక్కడ నుంచి అయితే వ్యూ, మొత్తం క్లౌడ్స్ టోటల్గా. ఇక్కడైతే నాకైతే చాలా బాగా నచ్చింది. ఇక్కడ వ్యూ అయితే చూడండి. ఇప్పుడు మనం వెళ్ళబోతున్నాం. ఇదే మేమైతే ఇక్కడ మొత్తం టోటల్గానైతే పసుపు వేసాము, చూడొచ్చు. దీంట్లో టోటల్ అక్కడ దాకానైతే టోటల్గా పసుపు వేసాము. దీంట్లోనైతే ఇలా ఎత్తులు అయితే పెడుతున్నారు. ఏం ఎత్తులు పెడుతున్నాము? బీరెత్తులు మరియు సోరకాయ ఎత్తులు అయితే పెడుతున్నారు దీంట్లో. ఇక్కడ పసుపు మరియు ఇక్కడ సైడ్స్కి అయితే చెట్లు అయితే పెడుతున్నాము. ఇక్కడ చూడొచ్చు, ఇవి ఇక్కడ నుంచి మొత్తం అయితే పసుపు చూడవచ్చు. ఇక్కడ మల్లలాగా టోటల్ అయితే చేసాము.
ఇందులో పసుపు అయితే మొత్తం టోటల్ ఇందులో పసుపు అయితే రీసెంట్గా వేసాము దీంట్లో టోటల్గా. దీంట్లో ఆడకపోవచ్చు, ఇంకా మొలకలు అయితే రాలేదు. చూడండి, ఇది మేము టోటల్గా దీంట్లో కూడా పసుపు వేసాము. మొత్తం పెండని అయితే టోటల్గా వేసాము. ఇక్కడ చూసుకోవచ్చు, పశువుల పెండని అయితే టోటల్గా అయితే స్ప్రెడ్ చేసాము. ఇక్కడ దాకా టోటల్, ఇక్కడ నుంచి అయితే ఇటు సైడ్ దాకా వేసాము. చూడండి, ఇది మేము వేసింది. ఇక్కడైతే మేమైతే పసుపు అయితే ఇలా వేస్తాము ఈ పద్ధతిలో. మీరైతే ఎలా వేస్తారో కామెంట్లో చెప్పండి. ఇది టోటల్గా అయితే పసుపు రీసెంట్గా ఒక రోజు అంటే థర్స్డే రోజు అయితే వేశారు. 4 days అవుతుంది. నిన్ననే వర్షం పడింది, సో ఇప్పుడు మొలకలు వచ్చే అవకాశం ఉంది. మొలకలు అయితే వచ్చాక చూపిస్తాను మీకైతే, వీడియోలో అయితే చూపిస్తాను. ఇది టోటల్గా ఎండ మాత్రం ఘోరంగా ఉంది టోటల్ అయితే. చూడండి ఎలా చూసుకోవచ్చు. ఇక్కడనైతే మొత్తం అయితే మేమైతే పెట్టేసాము. ఇక్కడ సైడ్స్లో చుట్టూరుగా ఫెన్సింగ్ లాగానైతే మేమైతే తీగ బారే చెట్లు అయితే మొత్తం తీగలా ఉంటాయని చుట్టూరుగానైతే పెడుతున్నాము. ఇవన్నీ అయితే టోటల్గా ఇక్కడ పెట్టేసాము. ఇవి టోటల్గా వాటర్ అయితే వస్తున్నాయి చూడచ్చు. అక్కడ మేము స్టార్టింగ్ నుంచి అయితే ఇదంతా మా పొలమే. ఇక్కడ నుంచి ఇదంతా ఇక్కడ మేము పసుపు వేసాము. అక్కడ బెండ తోట, అక్కడ బెండ తోట, ఇక్కడ వరినారు ఉంది. ఇంకా ముందు అయితే ఇంకా చాలా లాగ్స్ తీస్తాను, చూసి ఎంజాయ్ చేయండి.